వెల్కమ్ టు ఎయిమ్ స్టడీ సర్కిల్ విజయనగరం. లాస్ట్ 2 వీడియోలో చక్రవడ్డీ ప్రాబ్లం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చక్రవడ్డీలో మరో మోడల్తో మీ ముందుకు వస్తున్నాం. 13th year compound interest is 1024. Find the compound interest of the 10th year. If the rate of interest is 114 and 2/7%. 13వ సంవత్సరానికి చక్రవడ్డీ 1024 అంట. వడ్డీ రేటు 14.2/7% ఇచ్చినప్పుడు 10వ సంవత్సరానికి చక్రవడ్డీ ఎంత అని అడిగాడు. విత్ ఇన్ షార్ట్ టెక్నిక్ మనం 13th ఇయర్ ఇచ్చాడు, మనకి ఫైండ్ అవుట్ చేయమంది 10th ఇయర్ది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడు ఇలా ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14 and 2/7% అని ఇచ్చాడండి. మనకి 14 and 7/2%, 7 14s are 98 plus 2, 100/7 means 100/700 percentage symbol అంటే 1/7 అని అర్థం. అంటే 10th ఇయర్ 7 పార్ట్స్ ఉంటే అదేమో యాక్చువల్గా ఇంట్రెస్ట్తో కలిపితే 8 పార్ట్స్ అయిందంట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3 ఇయర్స్ కావున క్యూబ్ చేయాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఇయర్స్ అయితే స్క్వేర్ చేయాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 10కి 13కి డిఫరెన్స్ 3 కావున క్యూబ్ చేస్తాము. 14 అయితే హోల్ ఫర్ 4 చేస్తాము. 15 అయితే హోల్ ఫర్ 5 చేస్తాము. 10 12 ఉంటే హోల్ స్క్వేర్ చేస్తాము. 7 క్యూబ్ అంటే 343. 10 ఇయర్స్కి అయితే 343 పార్ట్స్ అవుతుందంట. 8 ఇయర్స్కి అయితే 8 క్యూబ్ 512 పార్ట్స్. 512 పార్ట్స్కి 8 ఇయర్కి ఏమో అమౌంట్ 1024 అని ఇచ్చాడు. 512 పార్ట్స్కి ఏమో 1024 అయితే 1 పార్ట్కి 2. మనకు కావాల్సింది 10th ఇయర్కి 343 into 2 686 is a right answer. ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 4. ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ముందు ఫ్రాక్షన్స్ లోకి లేదా రేషియోలోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఏదైతే డినామినేటర్ లో ఉంటుందో అది అనేది ఫస్ట్ ఏఆర్ ఎంత ఇయర్ ఇచ్చాడో దాన్ని అనుకోవాలి. సెకండ్ దేమో న్యూమరేటర్ ని డినామినేటర్ ని కలిపిన తర్వాత సెకండ్ ఇయర్ అనుకోవాలి. ఆ ఇయర్ మధ్య గ్యాప్ 2 అంటే హోల్ స్క్వేర్, 3 అంటే హోల్ క్యూబ్. 13th ఇయర్ ఇచ్చాడు కానీ 13th ఇయర్ కి ఈక్వల్ చేసి మనకు కావాల్సింది 512 పార్ట్స్ 1024 అని అన్నాడు. 1 పార్ట్కి 2, 342 into 2 686. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. The compound interest on a certain sum in the second year is 320 and that fourth year is 2000. Find the compound interest in the third year. మనకి ఏమి ఇచ్చాడు అంటే సెకండ్ ఇయర్కి ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 320 అని ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం 4th ఇయర్కి ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2000 అని ఇచ్చాడు. థర్డ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది క్వశ్చన్. ఒక నిర్దిష్ట మొత్తముపై 2 సంవత్సరాలలో చక్రవడ్డీ 320 మరియు 4వ సంవత్సరంలో చక్రవడ్డీ 2000 అయితే 3వ సంవత్సరంలో చక్రవడ్డీని కనుగొనండి. 3వ సంవత్సరానికి చక్రవడ్డీని కనుగొమన్నాడు. థర్డ్ ఇయర్ కనుగొమన్నా ఇది సిఐ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ థర్డ్ ఇయర్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4th ఇయర్. ఇప్పుడు థర్డ్ ఇయర్ కావాలి. ఏ కామా బిసి అనేవి జామెట్రిక్ ప్రోగ్రెసెస్ లో ఉంటే గుణాత్మక శ్రేణిలో ఉన్నాయి. గుణాత్మక శ్రేణిలో ఉంటే b √a into c. ఈ నియమం ప్రకారం చేస్తే ఎలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా మన ఆన్సర్ వెంటనే చేయొచ్చు. 4th 5th 6th ఇయర్ ఇచ్చినా, 6th 7th 8th ఇయర్ ఇచ్చినా, 9th 10th 11th ఇయర్ ఇచ్చినా, ఏ ఇయర్ ఇచ్చినా b కావాలి అంటే సెంటర్ కావాలంటే b √a into c. a into c means 320 into 2000. 230 is 64. 64 ని మనం 8 స్క్వేర్, ఇదొక 0 ఇదొక 0 ఇదొక 0, 10,000. 10,000 means 100 స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి పోయింది నాన్న. 8 into 100 800. సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఇది మనం చూడగానే ఏ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ పెట్టొచ్చు. నెక్స్ట్ మరలా మరికొంత మంచి వీడియోతో మళ్ళీ మనం వద్దాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.